హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు గణేష్ వాల్మీకి, మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. మన ఛానల్లో 4 వారాల కింద హోంగార్డ్ సెలక్షన్కి సంబంధించి ఒక వీడియో పెట్టడం జరిగింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది చూశారు. అయితే కొంతమంది హోంగార్డ్ రిక్రూట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందని మనకు కామెంట్లో అడగడం జరిగింది. తెలిసిన వారైతే డైరెక్ట్ ఫోన్ చేసి అన్న హోంగార్డ్ రిక్రూట్మెంట్ ఎప్పుడు జరుగుతుందన్న, సెలక్షన్ ఎట్లుంటుందన్న అని చెప్పేసి అడగడం జరిగింది. సో నేను వాళ్ళ కొంతమందికి సమాధానం చెప్పాను. అయితే వాళ్ళతో పాటు చాలామంది కూడా ఉన్న డౌట్స్ను క్లియర్ చేసే విధంగా ఒక వీడియో చేయాలనుకున్నాం. అయితే ఇన్ని రోజులు ఆగడానికి కారణం ఏంటంటే మనకేమైనా అప్డేట్స్ వస్తే ఆ అప్డేట్స్ను కలుపుకొని ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. సో ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాకపోయేసరికి మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. సో హోంగార్డ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు జరుగుతుందనే అంశాలకు సంబంధించి ఒక అవగాహన అయితే ఈ వీడియో ద్వారా వస్తుంది. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా దయచేసి ఒక చిన్న లైక్ వేయండి. మనం పూర్తి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం గతంలో ఒక వీడియో చేసిన అన్నాం కదా. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు డీజీపీ రవి గుప్తా గారిని హోంగార్డ్ రిక్రూట్మెంట్ చేపట్టండి అని చెప్పేసి మనకు సూచన చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మరి ఆ పేపర్ కటింగ్ను పట్టుకొని ఆశపడ్డటువంటి అభ్యర్థులను దళారులు ఏ విధంగా మోసం చేస్తారు అని చెప్పేసి నేను ఆ వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింకు కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఆ వీడియో కావాలనుకుంటే అది చూడండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ హోంగార్డ్ వ్యవస్థ అనేది పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఒక అనుబంధ సంస్థ. మనకు ఇది వాలంటరీ సంస్థగా, అనుబంధ సంస్థగా పోలీస్ విధులను నిర్వహిస్తుంది. ఈ హోంగార్డ్ శాలరీ వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే నాతో పనిచేసేటటువంటి నా సోదరుల ద్వారా తెలుసుకున్నది, వాళ్ళ నుంచి నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనేది క్యాల్కులేటెడ్గా ఉంటుంది. అంటే పక్కా జెన్యూన్ అయితేనే నేను ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మన అన్న, నాకు తెలిసినటువంటి హోంగార్డ్ అన్న ఏం చేసిందంటే 1998లో తను పేపర్లో ఈ హోంగార్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసి మన వరంగల్లోని హెడ్ క్వార్టర్కు వెళ్ళి సెలెక్ట్ కావడం జరిగింది. అతను సెలెక్ట్ అయినప్పుడు 1200 రూపాయలు. మరి అతను ఏ విధంగా సెలెక్ట్ అయిందన్నది చూసుకున్నట్లయితే అతనికి అప్పటికి 3 km రన్నింగ్ పెట్టడం జరిగింది. ఈవెంట్స్ పెట్టిల్లట, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ కూడా పెట్టిల్లట. ఎగ్జామ్ ఉన్నదా అన్న అంటే ఎగ్జామ్ లేదు తమ్మి, ఓన్లీ 3 km ఈవెంట్స్ పెట్టిల్లట. మరి వీటితో పాటు అసలు మరి ప్రామాణికం ఏంటంటే మనకు పోలీసుల కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ వీళ్ళందరూ ఉంటారు కదా. సో హోంగార్డ్లను తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఎందుకు తీసుకున్నారంటే మామూలుగా తాపీ మేస్త్రి వాళ్ళను, వడ్రంగులను, ఈ మంగళోళ్ళను, డ్రైవింగ్ వచ్చే వాళ్ళను, అదేవిధంగా మనకు టైపింగ్ వచ్చిన వాళ్ళను, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళను ఈ రకంగా డిఫరెంట్ కేటగిరీలుగా వేరు చేసి ఆ కేటగిరీల ప్రకారం సెలెక్ట్ చేయడం జరిగింది. మన అన్న కూడా తాపీ మేస్త్రి కింద ఆ రోజు 1998లో సెలెక్ట్ కావడం జరిగింది. మరి సెలెక్ట్ అయినాక కొన్ని రోజులకు వాళ్ళ అవసరాన్ని బట్టి అంటే పోలీస్ శాఖలో సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల మరి ఆఫీసుల దగ్గర డిఐజీ ఆఫీస్ కావచ్చు, లేకుంటే హెడ్ క్వార్టర్ ఆఫీసులలో కావచ్చు, ఇంకా వేరే అంటే అవసరం ఉన్న కాడ సెంట్రీ కానీ గార్డులు కానీ లేకపోవడంతో ఈ యొక్క హోంగార్డులను ఒక సుమారు 100 మందికి 303 వెపన్ తోటి ట్రైనింగ్ ఇచ్చి మరి గార్డ్ డ్యూటీలు కూడా చేయించిల్లట. అంటే అవసరం ఉంటే వెపన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది పోలీస్ శాఖ. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు వీడియో పూర్తిగా చూసినట్లయితే అర్థమవుతుంది. దాని తర్వాత 2009 వరకు మన తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా మన వరంగల్ సంబంధించిన సమాచారం వరకు 2009 వరకు లాస్ట్ హోంగార్డ్ రిక్రూట్మెంట్ జరిగింది. 2009లో కూడా 5 km రన్నింగ్ ఉంది. 5 ఈవెంట్లు 800 మీటరు, 100 మీటరు, లాంగ్ జంపు, హై జంపు, షార్ట్ పుట్ ఈ వీటిలల్లో 3 రావాలి 5 km. ఇవి అన్నీ అయిన తర్వాత అప్పుడు కూడా ఎగ్జామ్ లేదు. ఈ ఈవెంట్ల ఆధారంగానే మరి హోంగార్డ్ల సెలక్షన్ అనేది వరంగల్ను బేస్ చేసుకొని చెప్తున్నా. ఇక్కడ 2009లో లాస్ట్ రిక్రూట్మెంట్ జరగడం జరిగింది. అయితే మనకు జీతం పరంగా చూసుకున్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 రూపాయలు. 2009 వరకు కూడా 4,000 కూడా లేవు వీళ్ళ జీతాలు. సో 2000 మనకు తెలంగాణ వచ్చే మూమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి 2013-14 ఉన్న టైంలో వీళ్ళకు 12,000 జీతం పెరగడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ 18,000 ఓసారి, తర్వాత 22,000 ఓసారి చేసి ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు పెరిగే విధంగా అప్పుడు కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.
అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎంత తీసుకుంటారులే అంటే హోంగార్డులు అనేవారు 27,000 జీతం తీసుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు పెరిగేది అనుకున్నాం కదా, 2-3 ఏళ్ల నుంచి వెళ్ళి ఆ 1,000 రూపాయలు పెరుగుతలేవు, 27,000 వద్దనే అది ఆగిపోయింది. సో ఇది వాలంటరీ ఆర్గనైజేషన్ సంస్థ. దీనికి జీతం అనేది 27,000 ఇస్తున్నారు కదా, ఈ 27,000 కూడా ఏంటంటే గంపగుత్తగా ఇచ్చినట్టు, స్కేల్ ప్రకారము లేదు. అంటే మీరు ఒక క్లారిటీ కూడా తీసుకోవాలి, హోంగార్డ్ అనేది పూర్తి స్థాయి గవర్నమెంట్ ఉద్యోగం కాదు. సో ఇక్కడ వరకు మనం ఆగింది కదా, అంటే 27,000 వస్తేనే ఏమన్నా అలవెన్స్లు చిన్న చిన్న అలవెన్స్లు కలిపి 30,000 రూపాయల వరకు మనం అంచనా వేసుకోవచ్చు. రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు జీతాలు పెంచినట్లు ఏది ఉంటే హోంగార్డుల జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 30,000 వరకు మనం ఒక అంచనాకు రావచ్చు. సో ప్రాసెస్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుంది, 5 రన్నింగ్ ఉంది, ఈవెంట్స్ ఉన్నాయి. మరి 2009 మాట, మరి 2014 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ అనేది 5 తీసేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ ఉన్నాయి, ఈవెంట్స్ తర్వాత మనకు మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు కనుక మరి హోంగార్డ్ రిక్రూట్మెంట్ జరిగితే మరి ఆ 5 బదులు ఏదైనా అంటే 10th స్టాండర్డ్లో ఏదైనా చిన్న ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈవెంట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. మరి ఈవెంట్స్ ఎందుకు ఉంటాయంటే మనం చెప్పుకున్నాం కదా, అవసరం ఉన్నప్పుడు వెపన్ ట్రైనింగ్ ఇచ్చి మరి గార్డు డ్యూటీలు చేయించాలని. సో మరి నువ్వు శారీరకంగా ఫిట్గా ఉంటేనే అవన్నీ చేయొచ్చు, అవసరం ఉంటే నీకు వెపన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు, వెపన్ను ఇచ్చి మరి ఉద్యోగం చేపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా నీవు ఫిట్గా ఉండాలి, కాబట్టి ఈవెంట్స్ అనేటివి తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అంత వైట్ కాలర్ అఫెన్సెస్, అదేవిధంగా సైబర్ క్రైమ్ పరంగా నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం స్టడీ పరంగా ఉండాలి. కాబట్టి ఈ 5 3 రన్నింగ్ తీసేసి మరి అక్కడ దాని ప్లేస్లో పెడితే ఈ ఒక చిన్న ఎగ్జామ్ 10th స్టాండర్డ్ లోపు ఒక చిన్న ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం తాపీ మేస్త్రీలను, వడ్రంగులను, మంగళవారిని ఏ విధంగా అప్పుడు సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు కూడా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకు, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా కంప్యూటర్ నేర్చుకొని ఒక సర్టిఫికేట్ పొందితే మీకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయి అనుకుంటే ఇప్పటికిప్పుడు జరిగాయి, కానీ మీకు టైం కూడా ఉంది. ఆ టైం ఎలా ఉండబోతుందో చెప్తున్నాను. మనకు ఒక రిక్రూట్మెంట్ జరగాలి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గత డీజీపీ రవిగుప్తా సార్ ఉన్నప్పుడు హోంగార్డు రిక్రూట్మెంట్ చేపట్టండి అని చెప్పిండు. కానీ డీజీపీ రవిగుప్తా సార్ ప్రజెంట్ లేడు, కొత్త డీజీపీ గారు రావడం జరిగింది. సో బదిలీల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరి కొత్తగా వచ్చిన వారు నిర్ణయాలు అంత తొందరగా తీసుకోరు. ఒక రీజన్ అదైతే, రెండోది ఏంటంటే బడ్జెట్, మనకు డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ అనేది తక్కువగా ఉంది. మరి బడ్జెట్కు రిక్రూట్మెంట్కు సంబంధం ఏంటంటే ఏదైనా ఒక రిక్రూట్మెంట్ అంటే ఏదైనా ఒక ఉద్యోగం సెలక్షన్ జరపాలంటే బడ్జెట్ అనేది దానికి కొంత కేటాయించాలి. సో బడ్జెట్ మనకు తక్కువగా ఉంది. బడ్జెట్ ఎందుకు తక్కువగా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ రైతు రుణమాఫీ కార్యక్రమం జరిగింది కాబట్టి మనం పత్రికా కథనాలను చూసుకుంటే కొన్ని సంక్షేమ పథకాలను పక్కకు పెట్టి మరి వాటికి కేటాయించిన డబ్బును రైతు రుణమాఫీలకు పెట్టిల్లు. కాబట్టి ప్రజెంట్ బడ్జెట్ ప్రాబ్లం అయితే ఉంది. అది ఎవరు ఒప్పుకోకపోయినా బడ్జెట్ ప్రాబ్లం ఉంది. సో బడ్జెట్ ప్రాబ్లం ఉండగా నోటిఫికేషన్ అనేది వెలువడదు. మూడోది ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తే ఏమన్నాడు, ప్రతి సంవత్సరం జూన్ మంత్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్ కల్లా ఆ ఉద్యోగాల భర్తీ పూర్తి అవుతుంది అని చెప్పేసి ఒక పత్రికా పరంగా చెప్పడం జరిగింది. అంటే జూన్లో నోటిఫికేషన్స్ ఇస్తే డిసెంబర్ వరకు దాన్ని భర్తీ చేపడతారు అన్నట్టు. మరి ఆ రకంగా చూసుకున్న జూన్ మంత్ అనేది ఈ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ జూలై ఎండింగ్కి వస్తుంది. కాబట్టి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ రావాలంటే జూన్ వరకు వేచి ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయింది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు డిఎస్సి నడుస్తుంది. సో ఇవన్నీ ఎగ్జామ్స్ ఇప్పుడు డిసెంబరు ఇప్పటి వరకు నడుస్తాయి అన్నట్టు. ఇక కొత్త నోటిఫికేషన్ అంటే మనం జూన్లోనే ఆశ పెట్టుకోవచ్చు. ఈ రకంగా చూసుకున్నా కూడా మనకు 11 నెలల టైం ఉంది. హోంగార్డ్ పరంగానే చెప్తున్నాను, 11 నెలల టైం ఉంది. 11 నెలల టైం ఉంది కాబట్టి మీరు సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ నేర్చుకోండి, కంప్యూటర్ అవగాహన వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. అదేవిధంగా దాంతోపాటుగా
డ్రైవింగ్ నేర్చుకోండి, కార్ డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తీసి పెట్టుకోండి. ఈ రెండు మీకు ఉంటే మీకు అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మీరు ఎంత బరువు ఉన్నా సరే రోజుకు ఒక 30 నిమిషాల చొప్పున నడుచుకుంటూ ప్రారంభించి దాన్ని నెలకు 10-15 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళి మంచి రన్నింగు ఎక్సర్సైజ్ చేస్తూ శారీరకంగా ఫిట్గా తయారవ్వండి. మీరు ఈవెంట్స్లో వస్తారు. ఈవెంట్స్లో వచ్చిన తర్వాత మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ సర్టిఫికేట్ పెడితే, కంప్యూటర్ పరంగా ఏమైనా ఎగ్జామ్ పెడితే కంప్యూటర్ పరంగా మీరు అలా పాస్ అవుతారు. అదే డ్రైవింగ్ టెస్ట్ పెడితే డ్రైవింగ్ పరంగా పాస్ అవుతారు. ఏదన్నా మీరు కొంత అవగాహన ఉండి ఏదన్నా రెగ్యులర్గా పేపర్ చదవడము, కొంచెం ఏదన్నా మనకు 10th వరకు ఉన్నటువంటి బుక్ల మీద కొంచెం అట్లా చూస్తున్నట్టువైనా కూడా మీకు సంబంధిత సబ్జెక్టు మీద పట్టు వస్తుంది. మీ అదృష్టం బాగుండి మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎస్ఐ కూడా కావచ్చు. ఎందుకంటే శారీరకంగా ఫిట్ అయిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. దాని తర్వాత మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అదే జూన్లో ఎస్ఐ నోటిఫికేషన్ వస్తే ఎస్ఐ కూడా మీరు కొట్టే అవకాశం ఉంటుంది. సో మీ టైం మీ చేతుల్లో ఉంది, అవకాశం మీ చేతుల్లో ఉంది. సద్వినియోగం మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ, ఏమైనా మళ్ళీ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను. మీరు సాధించే దిశగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.